సూతమహామునిని మునులందరూ అడిగారు రుద్రాక్ష మాహాత్మ్యాన్ని తమకు తెలపమని. అప్పుడు సూతుల వారు ఇలా అంటున్నారు: మునులారా, పూర్వం ఒకప్పుడు రుద్రుడు ఈ రుద్రాక్ష మహాత్మ్యాన్ని పార్వతీదేవికి వివరించాడు. దానిని మీకు చెబుతున్నాను, వినండి. పరమేశ్వరుడు వేలాది దివ్య సంవత్సరాలు తపోనిష్టలో ఉండగా ఆయన మనస్సు కాస్త చెదిరింది. లీలగా కన్ను తెరిచాడు. ఆ సుందర నేత్రాల నుండి కన్నీటి బిందువులు జారినాయి. ఆ బిందువుల నుండి ఆ ప్రాంతంలో రుద్రాక్ష వృక్షాలు అంకురించాయి. అవి మొదటలో గౌడ దేశంలో పుట్టాయి. శివ సంకల్పంతో అవి మధుర, అయోధ్య, లంక, మలయాద్రి, సహ్యాద్రి, కాశీ తదితర ప్రాంతాలలో వ్యాపించాయి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపమే. రుద్రాక్షలలో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అని 4 రంగులున్నాయి. ధాత్రీఫలం అనగా పెద్ద ఉసిరికాయ ప్రమాణం కలిగినటువంటిది శ్రేష్టం. రేగిపండు ప్రమాణం గలవి, శనగగింజ ప్రమాణం గలవి ఇవి కూడా ఉత్తమాలే. మృదుస్పర్శ కలవి, దృఢమైనవి, పెద్దవి, కంటకములతో కూడినటువంటివి అయిన రుద్రాక్షలు భుక్తి ముక్తి ప్రదాలు. పురుగుబట్టినది, పగిలినది, విరిగినది, కంటకములు లేనివి, వ్రణము గలది, వృత్తాకారం లేనిది ఈ 6 రకాల రుద్రాక్షలు పనికిరావు. సహజమైన రంధ్రం గల రుద్రాక్షలు పురుషుడు రంధ్రం చేసిన దానికంటే శ్రేష్టమైనటువంటివి. పంచాక్షరీ మంత్రంతో రుద్రాక్షలను ధరించాలి. రుద్రాక్షను ధరించిన మానవుడు మద్యమాంసాలను, ఉల్లిని, మునగకూరను, ఇతర నిషిద్ధ పదార్థాలను సేవించరాదు. జీవుని శరీరం మీద రుద్రాక్ష ఉన్నంత వరకు ఆ జీవుడిని అకాల మృత్యువు సమీపించదు. ఈ రుద్రాక్షలలో ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి, ఏకాదశముఖి, ద్వాదశముఖి, త్రయోదశముఖి, చతుర్దశముఖి వరకు మొత్తం 14 ముఖాల రుద్రాక్షలున్నాయి. మునులారా, రుద్రాక్ష ఏదైనా సాక్షాత్తు శివస్వరూపమే, సందేహము లేదు. ఏదో రూపంలో రుద్రాక్షను ధరించకుండా మానవుడు ఉండరాదు. కంఠమాలగా రుద్రాక్షమాలను ధరించడం శ్రేష్టం. రుద్రాక్ష ఫలమునిచ్చినట్లుగా ఇతర మాలలు ఏవియును శుభఫలములను ఈయవు. రుద్రాక్షల పరిమాణాన్ని అనుసరించి ఫలభేదాన్ని కొందరు చెప్పినా అన్ని రుద్రాక్షలు శుభప్రదములే అని పూర్వ ఋషులు తీర్మానించారు. రుద్రాక్షలను శిరసున కిరీటంగా, యజ్ఞోపవీతంగా మరియు చెవులకు, బాహువులకు, ముంజేతులకు, మణికట్టులకు, నడుముకు, శిఖయందు ధరించిన మానవుడు సాక్షాత్తు ఈశ్వరుడే. రుద్రాక్షలను ధరించడానికి స్త్రీ పురుష భేదం లేదు, వర్ణభేదం లేదు, సర్వమానవులు అర్హులే. ఏకముఖి రుద్రాక్ష భుక్తి ముక్తి ఫలప్రదం, బ్రహ్మహత్య నివారకం, సకల సంపత్కరం. 2 ముఖములు గలది సర్వకామప్రదం, గోహత్య నివారకం. 3 ముఖములు గలది సాధన సంపత్ప్రదాయకం, సర్వవిద్యాప్రదాయకం. 4 ముఖములు గలది బ్రహ్మస్వరూపము, నరహత్యాదోష నివారకం, చతుర్విధ పురుషార్థదాయకం. 5 ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపము. దానికి కాలాగ్ని అని పేరు. సర్వకామములను, ముక్తిని ఇస్తుంది. అగమ్య గమ్య దోషము, అభక్ష్య భక్ష్య దోషము వీటిని నశింపజేస్తుంది. 6 ముఖములు గలది సాక్షాత్తు కుమారస్వామి స్వరూపము. దానిని కుడి భుజమునందు ధరించిన వానికి అన్నిటా జయసిద్ధి కలుగుతుంది. 7 ముఖములు గలదానికి అసంగము అని పేరు. దీనిని ధరించిన వాడు ఎట్టి దరిద్రుడైనా సంపన్నుడు, సర్వసమర్థుడు అవుతాడు. ఇది వైరాగ్య హేతువు, జ్ఞానహేతువు కూడాను. 8 ముఖములు గలది వసుస్వరూపం. దానికి భైరవము అని పేరు. ఇది బంగారాన్ని ఇస్తుంది, పూర్ణాయుర్దాయాన్ని ఇస్తుంది. దీనిని ధరించిన వాడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు.
9 ముఖములు గలది భైరవ స్వరూపమని మరియు కపిల మహర్షి స్వరూపమని చెప్పబడింది. 9 రూపాలలో భక్తులను రక్షించే దుర్గామహేశ్వరి, నవదుర్గలు దానికి అధిష్టాన దేవత. ఈ రుద్రాక్షను ఎడమ చేతి యందు ధరించాలి. 10 ముఖాలు గల రుద్రాక్ష జనార్దన స్వరూపం. దీనిని ధరించిన మానవునకు కోర్కెలన్నీ సిద్ధిస్తాయి. 11 ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపమే. ఇది అన్నింటిలోనూ విజయాన్ని సిద్ధింపజేస్తుంది. 12 ముఖములు గల దానిని కేశములయందు ధరించాలి. ద్వాదశాదిత్యులు దాని యందు ప్రతిష్ఠితులై ఉంటారు. 13 ముఖాలు గలది విశ్వేదేవతల స్వరూపము. ఇది సౌభాగ్యాన్ని, అభ్యుదయాన్ని ఇస్తుంది. 14 ముఖములు గల రుద్రాక్ష పరమశివ స్వరూపం. దీనిని శిరస్సున ధరిస్తే పాపాలన్నీ భస్మీపటలం అవుతాయి. అయితే వీటిని మంత్రపూతంగా మాత్రమే ధరించాలి. భస్మను, రుద్రాక్షలను ధరించిన వాని జోలికి, శివనామాన్ని పంచాక్షరిని జపించిన వాని జోలికి యముడు సమీపించడంటే తక్కిన వాటి మాట చెప్పేదేముంది? అట్టివాడు దేవతలందరికీ ఇష్టుడే అని చెప్పి ముగించాడు సూతమహాముని. మునులారా, ఇంకొక మాట, భస్మధారణ చాలా పవిత్రమైనది. 32, 16, 8 లేక 5 స్థానాలలో భస్మాన్ని ధరించాలి. లలాటము, 2 బాహువులు, హృదయము, నాభి ఈ 5 స్థానాలలోనూ విధిగా భస్మం ధరించాలి. గంధాన్ని ధరించాలనుకుంటే గంధాన్ని భస్మంలో కలిపి ధరించాలి. ముక్కంటిని నమశివాయ అని స్మరించి లలాటమునందు, ఈశాభ్యాం నమః అని పార్శ్వములయందు, బీజాభ్యాం నమః అని ముంజేతులయందు, పితృభ్యాం నమః అని శరీర క్రింది భాగమునందు, ఉమేశాభ్యాం నమః అని శరీర పైభాగమునందు, భీమాయ నమః అని శిరస్సునకు వెనుక భస్మము ధరించాలి అంటూ సూతమహాముని ముగించారు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.